జిల్లా తాడేపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఐఏఎస్ అధికారి చిన్నరాముడు కుమార్తె మాధురి సాహితీ భాయ్ తన నివాసమైన నవోదయ కాలనీలో ఉరివేసుకుని మృతి చెందడం కలకలం రేపింది. ఇది హత్య, ఆత్మహత్య అన్న దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. గత ఏడాది ప్రేమ వివాహం చేసుకున్న భర్త రాజేష్ నాయుడు వేధింపుల వల్లే మాధురి ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరోవైపు మాధురి 3 నెలలుగా గర్భిణిగా ఉన్నప్పుడు ఆమె తల్లిదండ్రులు బలవంతంగా తీసుకెళ్లారని భర్త రాజేష్ నాయుడు కుటుంబ సభ్యులు అంటున్నారు. తనను మరో పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారని ఆమె పంపిన సందేశాలను ఆధారంగా చూపుతున్నాయి. దీంతో మృతదేహంపై హక్కు, అంత్యక్రియల విషయంలో ఇరు పక్షాల మధ్య వివాదం కొనసాగుతోంది. నిజానిజాలు బయటపడాలంటే నిష్పక్షిక విచారణ అవసరమని వాల్మీకి సంఘాలు, బంధువులు కోరుతున్నారు. బాగానే ఉందండి. కాకపోతే లోపల మదన పడుతూ ఉంటుందండి. ఎందుకమ్మా అంత మూడిగా ఉన్నావు, ఎందుకు మూడిగా ఉన్నావు అంటే ఆ ఒక్క మాటే చెప్పేదండి. వాడు మోసం చేశాడు, నేను మోసపోయాను. వాడు మోసం చేశాడు, ఇలా హరాస్ చేస్తాడని నేను అనుకోలేదు. వాడు జాబ్ అన్నాడని ఒక్క విషయంతోనే నేను వెళ్ళాను, అంతే తప్ప వాడు మనల్ని బిజినెస్ పని, మన డబ్బు కోసం ఆశపడ్డాడని నేను అనుకోలేదు. ఇంతకుముందు అమ్మాయిలతో కూడా తిరిగాడంట, అమ్మాయిలు కూడా ఇలా ట్రాప్ చేసి అమ్మాయిలతో కూడా తిరిగాడన్న విషయం నాకు తెలియదు. మీరు చెప్పే వరకు మీరు చెప్పినా నేను వినలేదు, ఎవరు చెప్పినా నేను వినలేదు. కాదని అనుకున్నందుకు నేను చాలా చాలా బాధపడ్డానమ్మా అన్ని రోజులు. అంటే ఇప్పుడు వచ్చేసావు కదమ్మా, ఇప్పుడు ఎలా ఉందంటే నేను చాలా హ్యాపీనమ్మా అనేదండి. ఇంకా ఈ 3 రోజుల్లో సరే అమ్మా మనం తేల్చుకుందామా, అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి సెటిల్మెంట్ చేసుకుని వద్దాం. సర్టిఫికెట్లు ఇవ్వట్లేదండి. ఈ అమ్మాయి సర్టిఫికెట్ తీసుకెళ్ళింది, మా సర్టిఫికెట్లు మాకు కావాలి అని అంటే సర్టిఫికెట్లు ఇవ్వట్లేదండి. సర్టిఫికెట్లు ఎందుకు ఇవ్వట్లేదు మాకు అర్థం కాలేదండి. సరేలే అని వాళ్ళ డాడీ ఏమన్నారంటే, సర్లేమ్మా నెక్స్ట్ వీక్ హాలిడే పెట్టుకొని లీవ్ పెట్టుకుని వెళ్దాము, నువ్వు స్ట్రాంగ్ గా ఉండు, లీవ్ పెట్టుకుని మన సర్టిఫికెట్లు మనం తెచ్చుకుందాము, ఏముందో సెటిల్మెంట్ చేసుకుని వద్దాము అని అన్నారండి. సరే డాడీ అందండి. ఇంకా అక్కడికి వెళ్ళి ముఖం చూపించలేను అనుకుందో ఆ ఊరికి అందరిని ఎదిరించి వచ్చాను. నేను మోసపోయాను, వాడు మోసం చేశాడు, వాడు ముఖం చూడకూడదు అనుకుందో, వాడు పెట్టిన హరాస్మెంట్ గుర్తు చేసుకుంది. 1 నిమిషంలోనే నాకు తిరిగి నిర్ణయం తీసుకుందండి. మాతో ఒక మాట కూడా చెప్పలేదండి. చక్కగా లేచిందండి, అన్ని పనులు చేసుకుందండి. ఫ్రెష్ అప్ అవుతానని చెప్పేసి వెళ్ళిందండి. బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంది తప్ప మళ్ళీ తిరిగి రాలేదండి. ఇదేనండి జరిగింది. వాడిని వదలకూడదు మమ్మీ అని చెప్పేసి ఒక మాట అందండి. ఫస్ట్ వచ్చినప్పుడే వాడిని వదలకూడదు మమ్మీ అని ఒక మాట చెప్పిందండి. వాడు ఇంకొక అమ్మాయిల జీవితాలతో ఆడుకోకూడదు, అలాంటి వాడు ఇంకొకరు అమ్మాయిల జీవితాలతో అలాంటి వాడు ఆడుకోకూడదు, వాడిని శిక్షించాలి, అదొక్కటే చెప్పిందండి. కానీ ఏం చెప్పలేదు. మంచిగా ఉందంటే ఇంకా అప్పటి నుంచి బాగానే ఉందండి. కాకపోతే లోపల మదన